కాదు, విధేయుడు. రెండోది నవ్వు. ఇస్సాకు అనే పేరులో రెండు అర్థాలు, ఒకటి విధేయుడు, రెండోది సంతోషము. అతని జీవితాన్ని బట్టి తన కుటుంబానికి, వారి కుటుంబానికి సంతోషము కలుగుతుంది కాబోలు. తల్లిదండ్రులకు విధేయుడై నిలబడ్డాడు కాబోలు. ఆ పేరుకి అర్థం అదే వచ్చింది. పద్ధతిని బట్టి రాలేదు కానీ పేరుని బట్టి వచ్చింది. పేరుని బట్టి అతని నడక కూడా అలాగే ఉంది. ఈరోజు తల్లిదండ్రులు ఒరే వెళ్ళి చక్క పెట్టుకొని వచ్చారా అంటే తగలబెట్టుకొని వచ్చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒరే నాన్న ఇది చేసుకొని వచ్చారా, ఆ చేసుకొచ్చేస్తాను డాడీ అని చక్క పెట్టుకొని వచ్చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాప చుట్టుకు పెట్టేసినట్లుగా చుట్టబెట్టేసి ఓ నాయన దీపం వెలిగించుకొచ్చారా కొంపకు నిప్పట్టించేసి వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. ఒరే బాబు ఈ చిన్న కబురు చెప్పేసి వచ్చారా అయిపోతుంది. దేవునికి నీ పట్ల ఉన్నటువంటి ఆ నమ్మకం, దేవునికి నీ పట్ల ఉన్నటువంటి ఒక ఆశ, దేవునికి నీ పట్ల ఉన్నటువంటి ఓ నమ్మకం, ప్రియమైన వాళ్ళారా, ఆ తండ్రికి ఉంది, ఈ కొడుక్కి ఉంది అంతే. తండ్రి పట్ల కొడుక్కి ఒక మంచి ఉద్దేశం ఉంది, కొడుక్కి తండ్రి పట్ల ఒక నమ్మకం ఉంది అంతే. బలైపోవటానికైనా సిద్ధమే. కళ్ళ గంతలు కట్టే ఆపరేషన్ పేషెంట్కి తెలియదా కళ్ళ గంతలు కడుతున్నారంటే కడుపు చీల్చేస్తారని? బలిపశువేది నాన్నగారు అని అడిగినోడికి తెలియదా బలిపశువే తప్ప బలిపీఠం మీదకి మరి దేనిని ఎక్కించరని? కానండి ఇంకొకటి చూడండి, ఆ కత్తి పడిపోతున్నప్పుడు, ఆ వేగంగా పడిపోతున్నప్పుడు అబ్రహమా అని పిలిచినప్పుడు ఆకాశం దేవుడే దద్దరిల్లిపోయాడు. వారి ప్రేమకు, ఆ కుమారుడు విధేయతకు దద్దరిల్లిపోయి అరిస్తే అబ్రహము కూడా 100 సంవత్సరాలు పైబడిన విధేయుడై ఆగాడు. నేను ఎందుకు ఒక పట్టు అని చెప్పానో తెలుసా? ఈ పడిపోతున్నది ఈ మైండ్ ప్రిపేర్ అయిపోద్ది. ఒక్క ఏటుకు అయిపోవాలి అనుకున్నప్పుడు ఏ ఎత్తుకైతే లేచిందో అదే ఊపున సర్రమని పడిపోద్ది అంతే. ఇక అది వెనక్కి తిరిగి చూసే పని లేదు. కానీ అలాంటి వేగంలో కూడా ఆగాడు. అబ్రహమా నీ మనసు నాకు నచ్చింది, నీ సమర్పణ నాకు నచ్చింది, నీ సమర్పణ నాకు నచ్చింది. నీకొక్కగానొక్క కుమారుడినైనా ఇస్సాకుని నేను బలి కోరుతానా? నీ బిడ్డ నాకు కావాలా? నీ బిడ్డని నేనేం చేసుకుంటాను నాయన? బాబు ముందు 4 కుర్చీలు ఉన్నాయి, వచ్చేయండి అమ్మ, ఇలా ఎదురుకు వచ్చేయండి. ప్రియమైన దేవుని సంగమా, ఒక్కసారి ఆలోచన చేయండి. నీ బిడ్డలు నేను బలి తీసుకొని బాబు, నీ బిడ్డలు నేను బలి తీసుకున్నాయినా. అబ్రహాం అడుగుతున్నాడు, నాయనా మరి బలి పశువేది అంటే నేను ఏర్పాటు చేసుకుంటాను నాయనా. ఈ లోపల చూస్తే ఆ కట్టెల మీద పడుకున్నాడు, పడుకున్నట్టే ఉన్నాడు. నేనైతే నా తుర్రుమని పారిపోతాను గబగబా, దొరికిందే ఛాన్సు. మా నాన్న ఎందుకో ఆగాడు, నన్ను నరికేస్తాడు బాబోయ్. అయితే అయ్యింది, ఎప్పుడో మా నాన్న నన్ను ఎత్తుక్కున్నాడు, నేను పారిపోతాను బాబోయ్ అని పారిపోతాను అంతే. అంత దూరం కొండ దిగిపోయి పరిగెత్తి దూరం వెళ్ళిపోయి అక్కడి నుంచొని పిలుస్తాను, నాన్నగారు నన్ను చంపేద్దాం అనుకున్నారా? ప్రేమ లేదా? ఎన్ని మాటలో మాట్లాడతాం, ప్రేమ లేక కాదు. నీ తండ్రికి దేవుడు కోరాడు, ఇవ్వాలి అంతే. అదే ఆ తండ్రికి తెలిసింది. తండ్రి యొక్క ఆలోచనే కొడుకు తెలిసింది అంతే. ఇంకా రెండోది తెలియదు. బ్రతకాలని కానీ బ్రతికించుకోవాలని కానీ నాన్నను దాటి, నిజంగా ఆ మాట ఎలా ఉంటుందంటే అండి, చాలామంది జీవితంలో విశ్వాసం అనేది చాలా పటిష్టంగా ఉంటుంది. ఒకరోజు కళ్ళు లేని ఆ తీమై కుమారుడైన భర్తమై దేవుణ్ణి అడుగుతాడు, యేసుప్రభువా నీకు ఇష్టమైతే నాకు చూపు దయచేయము అంటాడు. నీకు ఇష్టమైతే ఏంటి? నీకు ఇష్టమైతే అనే మాట నాకు కావాలి అని అడగచ్చుగా.
నీకు ఇష్టమైతే అని అంటే, నాకు ఇష్టం లేదు అని అంటే, అయితే ఇది నాతో ఉండనివ్వు అని అనడానికి సమర్థుడు అన్నమాట. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయి, నాకు ఇష్టం లేదని అంటే అయితే ఇది నాతో ఉండని అనే విశ్వాసం అన్నమాట. ఈరోజు నలిగిపోతున్నావేమో, బాధపడుతున్నావేమో, వేదన చెందుతున్నావేమో, కలవరపడుతున్నావేమో, అది నీకు అవసరమేమో. కలవరపడుతూ నువ్వు కలవరపడుతున్నాడు. భక్తుడైనటువంటి పౌలు గారు అంటారు, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడు. నేను ఎప్పుడు దుఃఖపడే పరిస్థితులకు గురవుతున్నానో అప్పుడే దేవుని యందు ఆనందిస్తున్నాను. మరల 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 ఆనందిస్తున్నాను, మరల మరల ఆనందిస్తున్నాను, మరల మరల ఆనందిస్తున్నాను. విడిచిపెట్టు, కలవరపడద్దు. ఇస్సాకు కలవరపడలేదు, అబ్రహాము కలవరపడలేదు. ఇస్సాకు అబ్రహాము కట్లు విప్పేంత వరకు కూడా ఇస్సాకు అలాగే పడుకొని ఉన్నాడు. ఒక్కొక్కరు పిల్లల్ని కొడతారండి. బడికెళ్తావా, ఒరే బడికెళ్తావా, నువ్వు బడికెళ్తావా వెళ్తావా అసలు వెళ్తావా ఎక్కడి నుంచి అనుకుంటున్నారు? ఇక్కడి నుంచి పాతూరు బడి వరకు కూడా పరిగెడతానే ఉంటాడు. ఈ అమ్మ తంతానే ఉంటుంది. కూర్చోవా, బడికి వెళ్ళవా ఊరంతా తెలిసిపోద్ది అయ్యగారు బడికి వెళ్తున్నట్టు. అక్కడ కూర్చున్నాక మనస్సాతో ఉండలేడు. ఒరే పోరా బుద్ధు, వాళ్ళ అమ్మ వెనకాతలే, వాళ్ళ అమ్మ వెళ్ళకముందే ముందు ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడు. అదేంటి వచ్చేసా ఉంటే మా టీచర్ గారు వెళ్ళిపోమన్నారు, నీరసంగా ఉందని, జ్వరం వచ్చిందని ఊరంతా తెలియాలి. ఆ కొడుకు ఎంత గుట్టు నేర్పించుకున్నాడో, ఆ తండ్రిలో నేర్పించుకున్నాడో, ఆ తండ్రిలో ఆ జీన్స్ వచ్చిందో, లేదా భక్తిలో విధేయుడైపోయి నిలబడ్డాడో, మొత్తానికి ఇస్సాకు తల వంచేశాడంతే. అప్పుడు అబ్రహాము నా కుమారుడా అని లేపి కౌగిలించుకొని కట్లు విప్పి కళ్ళకు గంతలు విప్పి ముద్దు పెట్టుకుని కిందకి దింపి బలిపీఠం సిద్ధమైంది, మరి బలిపశువేది అని మనసులో అనుకుంటుండగా అక్కడ గడ్డి మేస్తున్న గొర్రెపిల్ల కనపడింది. ఆ రోజే దేవాది దేవుడు అనుకున్న మాట ఏంటి అంటే, బాబు బలి పశువుగా నీ కొడుకుని నేను ఏనాడు కోరను, నా కొడుకును పంపించుకుంటాను, నా కొడుకును పంపిస్తాను నాయన, నీ కుమారులు క్షేమం కొరకు నా కొడుకును పంపిస్తాను బలి పశువుగా. నేనెప్పుడు బలి కోరను బాబు. ఆ మాట ఇచ్చినందుకు ఖచ్చితంగా ఆ నెరవేర్పు నెరవేర్చాడు. ఓకే, మొదట విధేయత చూపించాడు. రెండోది ప్రియమైన దేవుని సంగమా, ఇతడు ఇస్సాకుకి ఉన్న రెండో లక్షణం ఏంటంటే, చిన్నతనం నుంచి కూడా వాక్యాన్ని ధ్యానం చేయటం ఒక అలవాటుగా మారింది. వాక్యం చదవడం వేరు, ధ్యానం చేయటం వేరు. ఇవాళ ఈ నోబుల్ బహుమతులు ఉన్నాయి చూసారా, ఏం బహుమతులు? సంవత్సరానికి పూర్తయితే ఏమిస్తున్నామండి మనం? చిన్న చిన్న మెమెంటోస్ ఇస్తున్నాం కదా. దేనికి ఇస్తున్నాం? చదివినందుక, ధ్యానం చేసినందుక? చదివినందుకు ఇస్తున్నాను, చదివినందుకు ఇస్తున్నాను. ధ్యానం చేస్తే అలాంటి బహుమానం నీ గుండెల్లో నుంచి, నీ జీవితంలో నుంచి, నీ కుటుంబంలోంచి దేవుడు ఎన్నో లేపుకుంటాడు. చదవడం వేరు, ధ్యానం చేయటం వేరు. చదివితే బైబిల్ తొందరగా అయిపోతుంది, ధ్యానం చేస్తే బైబిల్ తొందరగా అవ్వదు. అలాగని మేము చదవడం మానేసామక్క అనకండే, చదవండి. చదవగా 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 ఒకరోజు ఎందులో పడుతుంది? ధ్యానంలో పడుతుంది. నాకు అర్థం కాని దినాల్లో కూడా చదివేదాన్ని. ఎందుకు అని అంటే చదవాలని అనిపించేది అంతే. మా డాడీ గారు చదువుతున్నారు, మమ్మీ చదువుతున్నారు కాబట్టి నేను చదవాలి అని చదివేదాన్ని. అర్థమయ్యేది కాదు కానీ చదివేదాన్ని, అర్థమయ్యేది కాదు కానీ చదివేదాన్ని, అర్థమయ్యేది కాదు చదివేదాన్ని. ఇప్పుడు నాకు బైబిల్ పూర్తి అవ్వట్లేదు.
పూర్తి అవ్వట్లేదు, ఒక్క ముక్క దగ్గరే ఆగిపోతూ ఉంటుంది. ధ్యానం చేయటం అలవాటట ఇస్సాకుకి. వాక్యాన్ని చదివి వదిలేక ఆ విషయాన్ని పట్టుకొని ధ్యానం చేస్తూ ఉంటుండగా, అవునవును సౌలు జీవితంలో కూడా ఇలాగే జరిగింది కదూ, అవునవును దావీదుకు కూడా అలాంటప్పుడు ఇలాంటిది ఎదురైంది కదూ, అప్పుడు దావీదు తనను తాను ఇలాగ సరిదిద్దుకున్నాడు కదూ, నేను కూడా అలా సరిదిద్దుకోవాలి. అతడు సరిదిద్దుకోలేదు, సంసోను వెనక్కి తీసుకోలేదు, అతడి జీవితం పాడైపోయింది కదూ. వద్దు వద్దు. ధ్యానం చేయడం వల్ల ఏం జరుగుతూ ఉంటుందంటే మనకి మెసేజ్ ఇస్తూ ఉంటారు, మనకి క్షేమ సమాచారాన్ని ఇస్తారు. ఎంతకీ ప్రియమైన వాళ్ళరా 40 సంవత్సరాలు వచ్చేసినాయండి ఇస్సాక్కి. వాళ్ళ నాన్నకి పెళ్లి చేయాలని గుర్తులేదు. ఎంతకీ అర్థమవుతుందా అండి? ఇస్సాక్కి ఎంత వయసు వచ్చింది? 40 ఏళ్ళు వచ్చిన కొడుకు పెళ్లి చేయాలని గుర్తురాల. ఏ రోజు కూడా అయ్యగారులోని పక్కింటికి చూసినట్టో పై ఇంటికి చూసినట్టో కనపడలేదు. భక్తిలో కనపడుతున్నాడు అంతే. తన కొడుకు ఇంకా చిన్నోడే అనుకుంటున్నాడు అంతే. 40 ఏళ్ళు అవి వచ్చాక గుర్తుకు వచ్చింది, అవును మా అబ్బాయికి పెళ్లి చేయాలి కదా అని. ఏ రోజున ప్రియ సంగమా, యవనస్తులైన బిడ్డలారా, మీ వివాహాల పట్ల మీ ఉద్దేశం ఏంటి? మీ ఆలోచన విధానం ఏ రీతిగా ఉంది? దేనికి అట్రాక్ట్ అవుతున్నారు? ఎలాంటిది ఇష్టము అనిపిస్తుంది? ఏది ఇష్టము అనిపిస్తుంది? నాన్నగారు ఒక మాట చెప్తూ ఉండేవారు. నాన్నగారు దగ్గరకు వచ్చి, అన్నయ్య గారు నేను ఒక అమ్మాయిని ప్రేమించానండి అన్నయ్య గారు. అదేట్రా నీకు నిశ్చితార్థం అయిపోయింది కదరా? ఓరు బాబు నీకు 1 నెల రోజుల్లో పెళ్ళి కదరా అంటే, అదేనండి వచ్చింది తంట. ఒక అమ్మాయికి మనసు ఇచ్చేసానండి అన్నయ్య గారు, ఆ మనసు తెచ్చుకోలేకపోతున్నానండి అన్నయ్య గారు. అయితే ఇప్పుడు ఏం చేయమంటావురా? ఏం చేస్తారో తెలియదండి, మనసు అక్కడ ఉండిపోయిందండి. ఓ పనికిమాలినోడా, మనసు నీలోనే ఉందరా, అవి ఊహలు రా, ఊహలు లేదండి అన్నయ్య గారు. ఓ రామారావు సావిత్రి కనపడుతున్నా, నాకు ఆవిడే కనపడుతుంది. నాగేశ్వరరావు అంజలి కనపడుతున్నా, మరి అప్పట్లో ఆ సినిమాలే కదండి. నాగేశ్వరరావు అంజలిదేవి కనపడుతున్నా, నాకు ఆ అమ్మాయే కనపడుతుంది. అన్నయ్య గారు అసలు వదలలేకపోతున్నాను అన్నయ్య గారు, పడిపోయిన అన్నయ్య గారు, ఊహలో పడిపోయిన అన్నయ్య గారు. ఐ లవ్ యూ అనేసానండి అన్నయ్య గారు పొరపాటున. ఆ అమ్మాయి కూడా అనేసింది అన్నయ్య గారు. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, ఇప్పుడు ఏం చేయమంటారా? ఈ పెళ్ళి క్యాన్సిల్ చేసేయండి, దాన్ని ఇచ్చి పెళ్లి చేసేయండి. మీకు చూపిస్తానే ఆ అమ్మాయిని, దేవుడు చెప్తామని ప్రభువే చెప్తారు మీకు. వీడికి నచ్చేసింది కాబట్టి, వీడు మనసు ఇచ్చేసాడు కాబట్టి దేవుడికి కూడా నచ్చేస్తుంది. మీకు తీసుకొచ్చి చూపిస్తానే, మన వీధిలోనే నీళ్లు మోసుకుంటా వెళ్తుందండి, చూపిస్తాను అన్నయ్య గారు. ఓరు బాబాయ్ నాకు గుండె నొప్పి వచ్చేస్తుందిరా. 1 నెల రోజుల్లో పెళ్లి పెట్టుకొని మనసు ఎవడు పెట్టరా పనికిమాలినోడా. ఒరే పెళ్లి పనుల్లో పడాల్సింది పోయి ఆ పెళ్లి కార్డులు ఏంటి, ఈ భోజనాల మాట ఏంటి, ఎంతమందికి చెప్పాలి, ఏం వడ్డించుకోవాలి, ఇవన్నీ వదిలేసుకొని అంటే లేదండి అన్నయ్య గారు. అదిగోండి ఆ పాట ఏనండి అన్నయ్య గారు అంటే, అక్కడి నుంచి ఏమని వస్తుందంటే, రెక్కలు తొడిగే అన్నయ్య గారు. ఒరే దీన్నే చేసుకోరా అంటారు అన్నయ్య గారు. ఇంకా రాదు ఇంకా రాదు ఇంకా రాదు.
ఒకవేళ ఇప్పుడు వీడికి ఏమి సమాధానం చెప్పను, నేను ఏమి సమాధానం చెప్పను. తండ్రి, నాయన తండ్రి, మొత్తానికి వచ్చింది బిందుతో వచ్చి, అదిగోండి అడిగారు, అదిగోండి. అమ్మో అమ్మో, చేతులు కందిపోతాయేమో, అమ్మో నేను వెళ్ళి ఆ బిందు అందుకోవాలి. మొదట్లో అలాగే ఉంటుంది, తర్వాత బిందుతో నెత్తి మీద మొట్టేటేస్తాడు అనుకుంటున్నారా? అమ్మో అచ్చయ్యి కందిపోద్ది, ఇత్తడి బిందు ఇస్తుందండి వాళ్ళ అమ్మగారు, ఇత్తడి బిందుతో మోస్తానంటే, అవునా బాబు అని డాడీ గారు జాగ్రత్తగా చెట్టు మధ్యలోంచి చూస్తే అబ్బా తూ తూ అన్నారట. ఏమైందండి అన్నయ్యగారు? ఒరే అదేమి మొక్కరా, ఒరే ఆ మొక్క పెట్టరా, కళ్ళు రెండు బయటకు వచ్చేసాయిరా బాబు, పళ్ళు మొత్తం బయటకు వచ్చేసావు. ఒరే నీ భార్య అందమైన భార్య రావురే అని అంటే, అన్నయ్య గారు నా కళ్ళు పెట్టుకొని చూడండి అన్నయ్య గారు, కనపడుతుంది. నా కళ్ళు పెట్టుకొని చూడండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా అబ్బా అబ్బా అన్నయ్య గారు, ఒక్క నిమిషం ఆ బింది నేను పట్టుకెళ్ళి వాళ్ళ ఇంట్లో నీళ్లు పట్టేసి దింపేసి వచ్చేస్తానండి అని. పిచ్చోడా, భ్రమ 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 భ్రమ. నీ వివాహాన్ని నువ్వు నిర్ణయం తీసుకోవద్దు, నీ వివాహానికి నీ నిర్ణయం తీసుకోవద్దు, నీ నిర్ణయం తీసుకోవద్దు. నీ వివాహం కొరకు నీవు ఆలోచించొద్దు. పటిష్టంగా చదవటానికి చూడు, పట్టుదలతో ఉద్యోగం చేయడానికి చూడు, ₹1 ఎలా సంపాదించాలి కష్టపడి అని చూడు, నీ తల్లిదండ్రుల యొక్క ఆలోచన ఏంటి చూడు, దేవుని యొక్క చిత్తానికి విడిచిపెట్టు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం, 1:8. నీవు జాగ్రత్త పడినట్లు చిన్నతనం నుంచి వాక్యం ధ్యానం చేయటం అలవాటట, వాక్యంలో ఉన్నవన్నీ జరిపించటం అలవాటట ఇస్సాక్కి. అందుకే నాకు ఇష్టం ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా ఇష్టం. ఇస్సాకు అంటే చాలా ఇష్టం, నాకు చిన్నతనం నుంచి ఇష్టం. ఇస్సాకు జీవితం ఒకటి. మొదట దావీదు బాగా అర్థమయ్యాడు నాకు, తర్వాత ఇస్సాకు అంటే ఇష్టం ఏర్పడింది. బ్రతికితే ఈయనలాగా బ్రతకాలి అని అనిపించింది, చిన్నతనం నుంచి వాక్యాన్ని చదవటం, వాక్యాన్ని ధ్యానం చేయటం. రెండోది, మీరు చదువుతున్న మాట ఏంటి మరొకసారి చదవండి అమ్మా. ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని, అబ్బా నీకు సరైన నడక రావాలి అంటే బైబిల్ చదవడం మొదలుపెట్టు, బైబిల్ వినటం మొదలుపెట్టు. విన్న నీవు దాని ప్రకారం నడవటానికి ప్రయత్నం చేయి. చక్కగా ప్రవర్తించటానికి నీకు మార్గం ఏర్పడుతుందట, చక్కగా నడుచుకోవటానికి నీకు తేటగా అర్థమవుతుందట, చక్కగా నువ్వు జీవించటానికి ఆ బైబిలే నీకు నేర్పిస్తుందట. దాన్నట దివారాత్రము ధ్యానించువాడు అమ్మా ధన్యుడు. కీర్తనల్లో కూడా అదే మాట రాసి ఉంటుందేమో, 1వ అధ్యాయంలో చదవండి ఆ మాట. 1వ అధ్యాయం 2వ వచనం.
యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ప్రియమైన వాళ్ళరా, వాక్యం బోధిస్తుంది, వాక్యం సరిచేస్తుంది, వాక్యం కడతుంది, వాక్యం నేర్పిస్తుంది, వాక్యం బాగు చేస్తుంది, వాక్యం ఫలభరితమైన వ్యక్తిగా చేస్తుంది. ఇంకొకటి ధ్యానించటం వల్ల వచ్చానన్న ఇలా ముందుకు వచ్చానన్న, అమ్మా మీరు ముందుకు వచ్చేయండి, లేకపోతే ఎదరు కుర్చీలు ఉండిపోయినాయి, నిలబడిపోతున్నారు. ఇలా ముందుకు వచ్చేయండి, ఇలా ఫ్రంట్ లైన్కి వచ్చేయండి, ఫ్రంట్ లైన్కి. అది 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 ముందు సీట్లలోకి వచ్చేస్తే ఖాళీ అయిన సీట్లో వచ్చిన వాళ్ళు కూర్చుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధ్యానం చేయడం వల్ల ప్రియమైన చాలా లాభం ఉంది, చాలా లాభం ఉంది. నేను వాక్యం 4 రోజులే చదివాను, 5 సంవత్సరాలు ఉపయోగపడింది నాకు. అది 4 రోజుల్లో ఎంత చదువుతాను నాకు ఎంత అర్థమవుతుంది. కొద్దిగా చదివాను, ఒక్కొక్కటి అక్షరం కూడగట్టుకొని చదివాను. 5 సంవత్సరాలు పనిచేసింది, 5 సంవత్సరాలు. ఆ మాట అక్కడ చదివాను కదూ. ధ్యానం చేస్తూ ఉంటే, నువ్వు వంట చేస్తున్నప్పుడు, నువ్వు పని చేస్తున్నప్పుడు, నువ్వు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, నువ్వు నడుస్తున్నప్పుడు, వాకింగ్ చేస్తున్నప్పుడు, నీ వర్క్ నువ్వు కంటిన్యూ చేస్తున్నప్పుడు హృదయంలో రేగిపోతూ ఉంటుంది. వాక్యం అన్నది హృదయంలో రేగిపోతూ ఉంటుంది. డ్రైవింగ్ నేర్చుకుందాం అనే ఆశ నాలో ఉన్నా, నాలో ఇంకొకటి వంట చేస్తూ ధ్యానం చేయడం నాకు తెలుసు, బట్టలు ఉతుకుతూ ధ్యానం చేయడం తెలుసు, వాకిలు తుడుస్తూ ముగ్గు వేస్తున్న దినాల్లో కూడా, ముగ్గు వేసేటప్పుడు కూడా వాక్యం ధ్యానం చేయడం తెలుసు, దూరం నుంచి నీళ్లు మోసుకొని ఇంట్లోకి తెచ్చుకుంటున్నప్పుడు కూడా వాక్యం ధ్యానం చేయడం తెలుసు. ఈరోజు బండి మీద వెనకాతలు కూర్చొని వెళ్ళిపోతూ ధ్యానం చేయడం తెలుసు, కారులో పక్కన కూర్చొని వెళ్ళిపోతూ ధ్యానం చేయడం తెలుసు. ఇప్పుడు ఒక ఆలోచన పడిపోతుంది, నేను డ్రైవింగ్ చేస్తూ కానీ ధ్యానం కానీ చేస్తే వెళ్ళిపోతానా ఎక్కడికైనా అన్న డౌట్ ఏర్పడుతుంది. ఖచ్చితం అలవాటు పడిపోయింది నా మైండ్, ఎన్ని సంవత్సరాల నుంచో అలవాటు పడిపోయింది. ఎన్ని బాధలు ఉండని, ఎన్ని ఇబ్బందులు ఉండని, ఎన్ని నలుగులాట్లు ఉండని, ఎన్ని సంతోషాలు ఉండని, ఎన్ని ఆనందాలు ఉండని, గుండెల నిండా వాక్యం మాత్రం నడుస్తూ ఉంటుంది. అది అలవాటు అయిపోయింది, అలవాటుగా అయిపోయింది. ఇప్పుడంటే బోధిస్తున్నాను, ఆనాడు బోధించలేదు. నేను బ్రతకడానికి అది నాకు ఉపయోగపడింది, కొందరిని బతికించడానికి ఉపయోగపడింది, ఈ రోజున మీకు బోధించడానికి ఉపయోగపడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధ్యానం చేసేటటువంటి వ్యక్తి ధన్యుడట. దేవుని గురించిన ధ్యానం గురించి దావీదు భక్తుడు రాస్తాడు, 16వ అధ్యాయం అనుకోండి, తీయద్దు కానీ, క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నీ వాక్యం నాకు దొరికిందంటాడు. ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధ గ్రంథంలో ధ్యానపరులైనటువంటి భక్తులను దేవుడు అగ్రస్థానంలో కూర్చోబెట్టాడు. ఇస్సాకు దేవుని గురించిన ధ్యానం చేస్తూనే ఉన్నాడు. తల్లిని, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందాక మీరు చదివారు కదా, ఆదికాండము 24:63 చదవండి. ఎందుకు మిమ్మల్ని చదివించాను అని అంటే, ఇస్సాకుకు వివాహం అయ్యేసరికి తల్లి చచ్చిపోయిందండి, శారము చనిపోయింది. యవనస్తుడై ఉన్నాడు, పండిపోయి ఉన్నాడు తండ్రి. పొలములో వాక్యాన్ని ధ్యానించడానికి వెళ్ళాడట.
ఎలియాజర్నేమో పెళ్లి కూతుర్ని తీసుకురమ్మని పంపించాడు. పంపించిన విషయం ఇస్సాకు తెలుసు. కానీ అప్పుడు కూడా ఏం చేస్తున్నాడు? అమ్మా, ఒక ప్రక్కన తల్లి చనిపోయి ఉంది. అక్కడ మీరు కింద చదివినప్పుడు తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను అంటే అతను దుఃఖంలో ఉన్నాడా లేడా? ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు. తల్లి చనిపోయిన దుఃఖంలో ఉన్నాడు, తల్లిని పోగొట్టుకున్న దుఃఖంలో ఉన్నాడు. పెళ్లి చేయాలని ఎలియాజర్ను పంపించాడు. రెబెకాని ఒంటెల మీద నుంచి తీసుకొని వస్తుంటే దగ్గరకు వచ్చాక ఆ ఒంటెలు ఆగాయి. ధ్యానిస్తున్నవాడు లీనమైపోయాడు. ధ్యానిస్తున్నవాడు ఏం జరుగుతుందో కూడా కనపడట్లేదు. జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఆత్మీయ సత్యాల గురించి ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఎవరికైనా బోధించటానికా? కాదు, ధ్యానించటానికి, అందులో బ్రతకటానికి. ధ్యానం చేసిన వారు హృదయంలో నిండిపోతుందండి. ఎప్పుడు దైవవాక్యం నిండిపోతుంది, దేవుని వాక్యం నిండిపోతుంది. చదవడం వేరు, వినడం వేరు, తినడం వేరు. తినేసేవాళ్ళలో ఒకడు ఓ ప్రక్కన గుండెల నిండా దుఃఖం ఉంటుండగా వాక్యం ధ్యానం ఎలా జరుగుతుంది? చాలామందిలో ప్రశ్న ఉంటుంది కదా, గుండెల నిండా బాధ ఉంటుండగా, గుండెల నిండా టెన్షన్ ఉంటుండగా ఏకాగ్రతగా వాక్యం ఎలా చదవగలం? ఏకాగ్రతగా వాక్యం ఎలా పనిచేస్తుంది? ప్రార్థన కూడా చేయలేరు కొంతమంది. అది మన బలహీనత. శరీరానికి ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో పరిస్థితులు వస్తాయి, మనసుకు కూడా ఎన్నో గాయాలు కలుగుతాయి. దేవుని పని ఆగకూడదు. నీ ఆత్మను రాజబెడితే నీ శరీరానికి సంతోషం కలుగుతుంది. అన్నీ క్లియర్ అయిపోతే నీ శరీరానికి కలిగిన సంతోషం కొద్దిగే, అప్పటికే కొంతమంది ఆనందిస్తారు. ప్రియమైన వారలారా, ఏమి బాగోనప్పుడే రాజబెట్టు, ఆత్మను రాజబెట్టు. ఆత్మలో పొందుకున్న శబ్దము స్వరం రూపంలో నుంచి నీకు బయటకు వస్తుంది, దొరుకుతుంది. ఆత్మస్థైర్యం, సిగ్గు కలుగుతుంది. ఆ శరీరాన్ని లెక్క చేయబుద్ది కాదు, పక్కకు తోసేసి ముందుకు వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఎన్నోసార్లు అనుమానాలను రేపుతూ ఉంటుంది మనకి. ఇదిగో సమస్య ఉంది, చూసుకో, అవుతుందో లేదో, రాత్రికి అవుతుందంటావా, రేపటికి అవుతుందంటావా, అసలు ఈ బతుకులో చేయగలవా నువ్వు, అసలు ఈ బతుకులో చేయగలవంటావా? అవ్వదు. టెన్షనే. క్రిందటి నెల టెన్షను, మొన్న నెల టెన్షను, అంతకుముందు టెన్షనే, ఇప్పుడు ఇంకా ఎక్కువైపోద్ది కానీ తగదు. ఏమనుకుంటున్నావు? చెప్తూ ఉంటుంది నీ శరీరం, చెప్తూ ఉంటుంది. అప్పుడు చెప్పుదానికి ఏ సాతానా పా అని మంచి స్తుతి పాట పాడు, రేగిపోతుంది. మంచి స్తుతి పాట పాడు, సిగ్గుపడిపోయి పారిపోద్ది. నిన్ను బెదరగొట్టేది, నిన్ను బాధ పెట్టేది, నిన్ను కృంగదీసేది. ఇది నా జీవిత రహస్యం అండి. నా ఆత్మీయ జీవితంలో ఉన్న రహస్యం మీకు చెప్తున్నాను. సులువుగా మీరు బయటపడడానికి చెప్తున్నాను. సులువుగా బయటపడడానికి 5వ రోజు రమేష్ అన్నయ్య గారి కార్యక్రమం అయిపోయాక 6వ రోజు వాక్యం చెప్పడానికి నిలబడ్డాను. బైబిల్ తీస్తే ఏమీ కనపడట్లేదు నాకు. పొరలు అడ్డేస్తున్నాయి, ఇలాగ అడ్డుకొని వెళ్ళిపోతున్నాయి, నిండా నీళ్ళు వచ్చేస్తున్నాయి. చాలా రాత్రులు నిద్ర లేకపోతే మసక పొరలాగా వేసేస్తుంది మనకి. ఇవాళ ఉదయం కూడా చాలా నలుపుకున్నాను, నా కళ్ళు అలా పెట్టి మరి చూశాను, ఆ పొరలాగా వేసేసింది. కానీ అక్కడ వేసింది పొర కాదు, కన్నీళ్ళు నిండిపోతున్నాయి. తుడుస్తుంటే వచ్చేస్తున్నాయి. ప్రభువా, నాతో వస్తున్నావు కదా, నా చేయి విడిచిపెట్టలేదు కదా,
నన్ను విడిచిపెట్టిన వారు విడిచిపెట్టి వెళ్ళారు, నువ్వు నా చేయి విడిచిపెట్టలేదు కదా. నా ఒకసారి ఆగిపోండి, మీ బైబిల్లోంచి చదవండి మాట. ఈ పదము వివాహమైన బిడ్డలు చదవండి మీ బైబిల్లోంచి. అతడు ఆమెను ప్రేమించను. అతడు ఆమెను ప్రేమించను. తర్వాత ఏం జరిగింది అమ్మా? దుఃఖ నివారణ పొందను. అది తన భార్యను రిబ్కాను ప్రేమించాడు. నేడు కుటుంబాల్లో ప్రేమ, ఆప్యాయతలు, అనురాగాలు, మమకారాలు కనుమరుగైపోతున్నాయి. ప్రేమహీనంగా, ప్రేమ లేనితనంతో జీవిస్తున్నారు మనుషులు. కానీ ఇస్సాకు మాత్రం తన కోసం తన వారి నందరిని విడిచి వచ్చి భర్తే తనకు సర్వమని భావించినటువంటి తన భార్యను రెబ్కాను మిక్కుటంగా ప్రేమిస్తున్నాడు. భార్య నీ చేతికి అప్పగించబడినప్పుడు ఆ తల్లిదండ్రులు పెంచుకోలేక కాదు నీ చేతికి అప్పగించటం. స్త్రీ నిలబడగలిగితే నిప్పులాగా నిలబడగలదు, ఒంటరిగా కూడా బ్రతకగలదు. కానీ భర్తలైన వారి చేతిలోకి అప్పగిస్తే అప్పటి నుంచి తల్లివి తండ్రివి నీవే అయి ఉంటావని, తల్లివి తండ్రివి నీవే అయి ఉంటావని. రాత్రి కాంతమ్మ గారి యొక్క పెద్ద కుమారుడు వారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆయనకి ఒక 70 దగ్గరికి వచ్చేసింది వయసు. భార్య ఏడుస్తుంది, 2 కాళ్ళు ఇన్ఫెక్షన్ అయిపోయినాయి అని ఏడుస్తూ ఉంటే ఆయన అంటున్నారు, మరి వంట ఎవరు చేస్తున్నారండి అని అంటే, అమ్మా నేనే చేస్తున్నానమ్మా. మరి మిగతా పరిచర్య అండి అన్నీ నేనే చేసుకుంటున్నానమ్మా. పర్వాలేదమ్మా. అమ్మో పర్వాలేదమ్మా, జీవితం అంతా నా భార్య నా కొరకు చేసిందేమీ లేదా అమ్మా, ఆమెకి నేను నాకు తను. పర్వాలేదమ్మా పర్వాలేదమ్మా, ఆవిడకి స్నానం చేయించుకుంటున్నానమ్మా, బట్టలు కట్టుకుంటున్నానమ్మా, అమ్మ భోజనం వంట చేస్తున్నానమ్మా. కాకపోతే అలవాటు లేకపోవడం వల్ల అన్నీ 9-9:30 లోపల అయిపోవాలనుకుంటున్నానమ్మా, కానీ అవ్వట్లేదమ్మా, కొద్దిగా లేట్ అవుతుందమ్మా, 10 అలాగే అయిపోతుందమ్మా. మా స్త్రీలు చేస్తారు రోజంతా బట్టలు ఉతుకుడే. ఏం చేస్తున్నావు అంటే బట్టలు, అబ్బో ఎంత సాగదీసి మరి 70 ఏళ్ళు వచ్చినైనా బట్టలు ఉతుక్కుంటున్నాడట, భార్యకి స్నానం చేయించుకుంటున్నాడట, వంట చేసుకుంటున్నాడట, చేతికి అప్పగిస్తున్నాడట, భోజనం పెట్టాక మళ్ళీ పళ్ళు పట్టుకెళ్ళి తోముతున్నాడట. అది ప్రేమలో నుంచే వస్తుంది తప్ప మరొక దానిలో నుంచి రాదు, మరి దేనిలోంచి కూడా రాదు. అయితే ఇవాళ నుంచి అంట్లు తోమంటారా మమ్మల్ని అనను, నేను అనను. మీ భార్యలను ప్రేమించండి. ఇక్కడ ఉంది కనుక చెప్తున్నాను, బేబక్ ఇదే పాఠమా చెప్తుందని అనుకోకండి, బైబిల్ చెప్తుంది, నేను చెప్తున్నాను. భార్యలారా మీ భర్తలను ప్రేమించండి. మీ భర్తలకు తల్లులుగా, మీ భార్యలకు మీరు తండ్రులుగా నిలబడండి. వారి అవసరాలు తీర్చండి. ఏం పట్టుకొచ్చావేంటి పొగరెత్తిపోతున్నావు? ఎంత తీసుకొచ్చావేంటి పొగరెత్తిపోతున్నావు? 70 కాసులు తెచ్చావా? అంబానీ కూతురు అని ప్రేమించేయాలి నిన్ను. ఇక్కడి నుంచి ఎక్కడి వరకు నగలేసుకొని వచ్చేస్తే ఎత్తుకొని మోసేస్తావా? చచ్చూరుకుంటావు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ మాటలు తీసేయండి, ఆ మాటలు తీసేయండి, అక్కర్లేని మాటలు తీసేయండి. దేన్ని బట్టో వద్దు, కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి చదవండి త్వరగా. అమ్మా స్త్రీలారా, స్త్రీలు వినండి, ప్రభువునకు వలె
మీ సొంత పురుషులకు లోబడి యుండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సయుండులాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ లోబడవలెను. పురుషుల్లో ఉన్న పాపానికి లోబడద్దు. స్త్రీలరా, పురుషుల్లో ఉన్న పాపానికి లోబడద్దు. పురుషుల్లో ఉన్న అవిధేయతలో లోబడద్దు. పురుషుల్లో ఉన్న లోట్లలో లోబడద్దు. వారి ప్రేమకు లోబడండి. వారి ప్రేమించకపోయినా మీరు లోబడండి. వారిని సరిచేయండి. ప్రేమతో సరిచేయండి. ప్రేమతో సరిచేయండి. ప్రేమతో సరిచేయండి. సాత్వికంతో సరిచేయండి. వారి పాపాన్ని మీరు ఏకీభవిస్తే అననీయ సప్యరలు అయిపోతారు. అవ్వ ఆదాములు అయిపోతారు ఏకీభవిస్తే. లేదు, వారి అవిధేయతలు మీరు సరిచేస్తూ వారికి లోబడి ఉండాలి. ఖచ్చితంగా ఖచ్చితంగా. క్రీస్తు నీ తల అయితే, శరీరం నీదైతే, ఆ తలకు నువ్వు ఎంత గౌరవిస్తావు. నీ మధ్య గదిలో క్రీస్తు ప్రభువారు వచ్చి కూర్చుంటే నీ మిగతా గదులన్నీ ఎంత జాగ్రత్తగా పోషించుకుంటావు అంత జాగ్రత్తగా పోషించుకో. మర్యాద ఇవ్వు, గౌరవించు, తప్పన చెందు, పరుగులు పెట్టు. ఆ మనసు నీకు ఖచ్చితంగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, భర్తలకు అన్నం పెట్టి మంచం ఎక్కిపోయిన ఆడవాళ్ళని ఎంతోమందిని చూశాను నేను. అన్నం పెట్టి మంచం ఎక్కిపోతారు. అప్పటి వరకు నీకు మంచం గుర్తురాదా? అప్పటి వరకు నీకు మంచం గుర్తురాదా? తినేసి వచ్చాయే, చెయ్యి అందులో కడిగేసుకో, పొద్దున్న తెస్తానులే. స్త్రీలరా, మీ సొంత పురుషులకు మీరు లోబడి ఉండండి. అది నీ బాధ్యత. పాతకాలం పద్ధతులు ఎలాగైనా చాలా గట్టిగా ఉంటాయండి. ఒకవేళ మీకు అనుకూలమైతే అలాంటిది ఏదైనా చేస్తే మీ ఇల్లు మీ చేతుల్లో ఉండిపోద్ది అనుకుంటున్నాను. టీవీలు తీసేయండి, సెల్ ఫోన్లు తీసేయండి, టేబుల్ని తీసేయండి. మీ ఆవిడ గారు పేటేస్తుంది, మీకు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తుంది. మోటార్ తీసేయండి, చెంబుతో నీళ్ళు తీసుకొచ్చేస్తుంది. మీకు కాళ్ళు కడుక్కునేంత వరకు కూడా, బాగా కడుక్కునేంత వరకు నీళ్ళు అందిస్తుంది. టవల్ ఎక్కిస్తున్నాను అనుకుంటున్నారా? ఎర్రగా చూస్తున్నారు వీళ్ళు. టవల్ చేతికేస్తుంది. చేతులు ముఖం కాళ్ళు తుడుచుకుంటూ లోపలికి వస్తారు. మీరు పేటేస్తుంది. మీరు 12కి వచ్చినా 1 గంటకు వచ్చినా సినిమాల చుట్టూ తిరిగి కాదు, బాధ్యతతో కష్టపడి వస్తే మీరు కూర్చుంటారు. ఆ స్నానానికి వెళ్తారు, వేడి నీళ్ళు పెడుతుంది, హీటర్లు తీసేయండి, కాస్తుంది నీళ్ళు. ఆవిడ నీళ్ళు బాత్రూంలో పెడుతుంది, చక్కగా స్నానం చేసి పేటేస్తుంది. కూర్చోండి. అరిటాకులో భోజనం పెడుతుంది. మీరు తినేంత వరకు ఫ్యాన్ తీసేయండి, ఇసురుకర పెట్టి ఇసురుతుంది. నువ్వు తినేంత వరకు కూర్చుంటుంది. నువ్వు చేయి కడుక్కొని లేచాక ఆ ఆకులో ఆవిడ అన్నం పెట్టుకొని తింటుంది. కడుపు మండుతూ ఉంటుంది కాబట్టి మంచం ఎక్కదు. అలా చేసి చూడండి, మళ్ళీ ఏమన్నా లైన్ అవుతుందేమో ఇల్లు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజులు చాలా బాగున్నాయండి, చాలా బాగున్నాయి. ఒకరి వెంట ఒకరున్న రోజులు. ఇప్పుడు ఇద్దరి మధ్యన అనేకమైనవి వచ్చేసాయి. ఆ భర్త వచ్చి ఉయ్యాల బాల మీద, ప్రతి ఇంటికి ఉయ్యాల బాలు ఉండేది చాలా వరకు పాత దినాల్లో. ఉయ్యాల బాల మీద కూర్చుంటే ఆ అమ్మగారు అవన్నీ చక్కబెట్టుకొని వచ్చి, తమలపాకుల డబ్బా పట్టుకొని వచ్చి, చిలకలు చుట్టి, అబ్బా ఎంత బాగుంది చూడండి, చెప్తుంటేనే ఎంత బాగుంది. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళగానే అవన్నీ లాగేయండి గబగబా. మీకోసం కష్టపడతారు వీళ్ళు. చిలకలు చుట్టి నోట్లో పెడుతుంటే అయ్యగారు తింటూ చక్కగా మాట్లాడుతూ, సరసమాడుతూ, అందమైన మాటలు మాట్లాడుతూ
కాలం ఎంత చక్కగా గడిచిపోతుంటుందో చూడండి, ఎంత అన్యోన్యంగా. మళ్ళీ ఆ రోజులకి వెళ్ళాలేమో. ఏ డాక్టర్లు దిగుతారు, ఏ సైంటిస్టులు హీటర్లు వాడకండి, ఫ్యాన్లు వాడకండి, ఈ రోగం వచ్చేస్తుంది, ఆ రోగం వచ్చేస్తుంది అనేవి వచ్చేస్తాయి చూడండి. ఓల్డ్ ఈజ్ గోల్డ్. మళ్ళీ మన భవనాలన్నీ వదిలేసి మళ్ళీ తాటేకపాకలోకి వచ్చేస్తామేమో చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా రావాలని నా కోరిక కాదు, కానీ అన్యోన్యత ఉండాలని నా కోరిక, నా ఆశ. ఒకరి వెంట ఒకరు, ఒకరి వెంట ఒకరు, ఒకరి వెంట ఒకరు. నీ పురుషుడికి నువ్వు ఇవ్వాల్సిన గౌరవం నువ్వు ఇవ్వాలి. పురుషులు రాజకుమారులు, రాజకుమారులు, రాజుకి కొడుకులు. మొదట స్త్రీని తయారు చేయలేదు, పురుషుడే తయారు చేసుకున్నాడు. మొదటి తలంపు పురుషుడు తయారు చేయాలనే. ఆ పురుషుడి వైపు చూసి జాలి కలిగి ఏదో సంతోషాన్ని ఇవ్వాలి అని అనుకున్న తండ్రి సెకండరీ స్త్రీని తయారు చేశాడు. పురుషుడినే ముందు తయారు చేశాడు. ఆయనకి గౌరవాన్ని ఇవ్వాలి, ఖచ్చితంగా మర్యాదను ఇవ్వాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 19వ వచనం. త్వరగా ప్రభువుని బట్టి యుక్తమై ఉన్నది. భర్తలారా మీ భార్యలను నాకు వినపడట్లేదమ్మా, ఏం చేయాలి చెప్పండి? మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టుకుని. నీ మొక్కలాగా ఉంది కూర, నీ మొఖం మండ. 5 స్టార్ హోటల్లో ఒకడు నన్ను పిలిస్తే కాదని వచ్చినందుకు అయిపోయింది నా బతుకు. ఏమండి చీర ఎలాగొంది, నీ మొక్కలో ఉంది. అదే చీర ఆవిడ కట్టుకుంటేనా అప్పుడు ఎక్కిపోతుంది, ఈవిడికి నశాలానికి ఎక్కిపోతుంది. నేను బాగుండు బాగోపో, నా వంకే చూడు నువ్వు. నేను అందంగా ఉండకపోని నన్నే పొగుడు, ఆవిడ గొడవ ఎందుకు నీకు అనే అధికారం మీకు ఉందంటారా లేదంటారా? చెప్పండి, సిగ్గుపడకండి, చెప్పండి, పర్లేదు. నేను ఉన్నాను కదా, నేను ఉన్నాను కదా, చెప్పండి. ఇప్పుడు కౌంటర్ అంతా మగవాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది కదండి. ఇప్పుడు అన్నయ్యలు అందరూ లెగిసిపోతారు, అమ్మా నువ్వేదో పట్టుకొని వచ్చావు అంటారు. ప్రియమైన వాళ్ళారా, భర్తలారా మీరు నిష్ఠూర పెట్టకండి, భార్యలారా మీరు లోబడి ఉండండి. నింద వేసి మాట్లాడకండి, ఏదైనా సరిపెట్టుకోండి, లోబడి ఉండండి. నీ భార్యకి నచ్చినట్లుగా నువ్వు ఉండలేకపోతే ఎందుకంటారు ఈ జీవితం? ప్రతిరోజు బాధ పెట్టుకొని నీ భర్తకు నచ్చినట్లుగా నువ్వు ఉండకపోతే ఎవరి కోసం అంటారు ఈ జీవితం? పిల్లలారా, మీ తల్లిదండ్రులకు నచ్చినట్లుగా మీరు ఉండకపోతే ఇంకెవరి కోసం అంటారు ఈ జీవితం? ఉన్నది ఒకే జీవితం, ఒకే ఒక్క జీవితం. ఇంట్లో ఎచ్చాలు అయిపోవచ్చు, సోఫాలు చిరిగిపోవచ్చు, ఒకవేళ బీరువాలు ఇరిగిపోయి ఉండొచ్చు, మంచాలు పాతబడిపోయి ఉండొచ్చు, అన్నీ అయిపోయి ఉండొచ్చు. ప్రేమ మాత్రం అయిపోకూడదు, ప్రేమ మాత్రం అయిపోకూడదు. నీ ఇంట్లో నిలవ ఉండవలసింది ప్రేమే. ఇంట్లో డబ్బులు వస్తువులు అయిపోవచ్చేమో కానీ ప్రేమ అయిపోకూడదు. అయిపోకుండా చూసుకోవాలట. ఒక భక్తుడు రాస్తున్నాడు అలాగని, ప్రేమ లేమిని సమృద్ధిగా మారుస్తుందట, ప్రేమ నిరాశను నిరీక్షణగా మారుస్తుందట, ప్రేమ రోగాన్ని ఆరోగ్యంగా మారుస్తుందట, ప్రేమ లేమిని సమృద్ధిగా మార్చి ప్రేమ ఇరుకులో నుండి విశాలతలోనికి నడిపిస్తుందట, ప్రేమ అపజయములో నుండి విజయంలోనికి నడిపిస్తుందట, ప్రేమ తన్ను తాను అప్పగించుకుంటుందట. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రియమైన పురుషులారా, గౌరవనీయులైనటువంటి పెద్దలారా, యేసు మనల్ని ప్రేమించినట్లుగా మనం కూడా భార్యలను ప్రేమింపబద్ధులమై ఉన్నాం. అందమైన భర్తవై ఉండొచ్చు, లేదా ఆరోగ్యవంతుడివైన భార్యవై
భార్య అయి ఉండవచ్చు, కానీ ప్రేమించే భర్తనే భార్యలు కోరుకుంటారు. ప్రేమించే భర్తనే భార్యలు కోరుకుంటారు. నీ భార్య కోరుకున్నది అదే. నీ భార్య కోరుకున్నది అదే. నేను ముందుకెళ్ళిపోతున్నాను. సేవలో ఎంత విస్తరించి పరుగులు పెట్టుకుని వెళ్ళిపోయి, ఒక ప్రక్కన ఆయన, ఓ ప్రక్కన నేను చక్కబెట్టుకుని వెళ్ళిపోతూ ఇద్దరం కలిసే సేవ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. కలిసే భోజనం చేస్తున్నాం, కలిసే పరుగులు పెడుతున్నాం. ఒకరోజు అంటారు కదా, అమ్మాయి చెప్పండి ఏం చేస్తున్నావు? వంట చేస్తున్నాను. ఒకసారి రాగలవా? ఒక్క 5 నిమిషాలు. వద్దు, పొయ్యి కట్టేయి, రా ఒకసారి. ఎందుకండి? వంట అయిపోయాక వస్తాను కదా. కూర్చో, ఒకసారి కూర్చో, ఒక్కసారి కూర్చుంటే నువ్వు నాతో మాట్లాడి ఎన్ని రోజులైంది? నేను నీకు గుర్తున్నానా అని అడిగారు అన్నయ్య నన్ను. గుర్తుండడం ఏంటండి? నేను అన్నం పెడుతున్నాను, మీరు తింటున్నారు. మీరు అన్నీ తెస్తున్నారు, నేను వండుతున్నాను. కలిసి ఆయన కూరగాయలు కోస్తున్నట్టు నేను వండుతున్నాను. నేను కోస్తున్నట్టు ఆయన వండుతున్నారు. నేను చీపురు పట్టుకుంటే ఆయన చేప పట్టుకుంటున్నారు. నేను బట్టలు ఉతుకుతుంటే ఆరేస్తున్నారు. ఇద్దరం కలిసి బయటకు వెళ్ళిపోతున్నాం. కలిసి లేకపోవడం ఏంటి? పిచ్చా మీకు? అదేం మాట అలాగడుగుతున్నారు అన్నాను. నాకు అర్థమైంది. ఇద్దరం పనులు చక్కబెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం, కానీ ఒకరితో ఒక ప్రేమగా మాట్లాడుకోలేకపోతున్నాం. యాంత్రికంగా అయిపోయింది జీవితం అని నాకు అర్థమైంది. అంటూ టక్కన కూర్చుండిపోయాను. కూరే కదా, తర్వాత తాలింపు పెట్టుకుంటానులేండి. నాకు ముందు ఇలా కూడా అనిపిస్తుందా? ఇన్ని పనుల మధ్యన కాసేపు భార్య కూర్చొని మాట్లాడాలా? ఈ పని చక్కబెట్టుకుంటే తొందరగా వెళ్ళిపోతాం కదా అని మనసులో ఉంది, కానీ కూర్చున్నాను. ఇలాగ అనిపిస్తుందేమో అని మాట్లాడుతున్నాను. ఆయన కొన్ని ప్రేమగా మాట్లాడుతున్నారు, నేను ప్రేమగా మాట్లాడుతున్నాను. ఇలా చేసుకోవాలి, ఇలా జరగాలి, ఇలా చేద్దామా, అలా చేద్దామా, అలాగేనా, ఇలాగేనా అయిపోయింది. కొన్ని రోజులు పోయిన తర్వాత నేను తెల్లవారుజాము లేచి ప్రార్థన చేసుకొని మళ్ళీ 7ంటికి పడుకుని పోయేదాన్ని. 8కో 9కో లెగిసేదాన్ని. ఆ లెగిసే లోపల నేను కట్టన్లన్నీ వేసేసి రగ్గు కప్పేసి, ఇది లెగిసిందంటే రోజంతా పడుకోవడం మంచిదని పడుకోబెట్టేసి ఈయన చర్చిలోకి వచ్చి కూర్చునిపోయేవారు. ఒకరోజు ఏదో మెలకు వచ్చాక ఏదో బెంగగా అనిపించింది. ఏమండి అన్నారు. నేను సోడు జావు తాగేశాను అమ్మాయి, కంగారు పడుకో. ఏమండి నేను టీ కూడా తాగేశానే, కంగారు పడుకో. ఏమండి వాక్యం రాసుకుంటున్నాను అమ్మాయి, ఒక్కసారి రండి. బాలేదా నీకు? గబగబా వచ్చారు. కూర్చోండి. నేను వాక్యం రాసుకుంటున్నాను, వాక్యానికి వెళ్ళాలి కదా. వాక్యానికి అసలు అడ్డు చెప్పను నేను. ఒక్క 5 నిమిషాలు కూర్చున్నారు. నాతో మీరు మాట్లాడే ఎంతకాలం అయిందండి? ఒక్క 5 నిమిషాలు కూర్చోండి. అలాగంటావా? నీతోనే కదా మాట్లాడుతున్నాను, ఇంకెవరితో మాట్లాడుతున్నాను? అది ఒకరికి అనిపించినప్పుడు ఇంకొకరికి అనిపించకపోవచ్చు. ఇంకొకరి బాధ్యతల్లో కొనసాగిపోతున్నప్పుడు మరొకరికి అది చాదస్తంగా అనిపించవచ్చు. సరే ఏమన్నా మాట్లాడాలనుకుంటున్నావా? ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా? చెప్పు. ఏమండి అసలు నేను మీకు ఉన్నానని గుర్తుందా? అసలు అడుగుతున్నాను.
బహుశా నా 30 ఏళ్ళ దాంపత్య జీవితంలో 2 సార్లు అడుగుంటాను. అలాగా 2 సార్లు అడుగుంటాను. నాకు గుర్తుండి 2 సార్లు అడుగుంటాను. ఏమైంది? ఏమన్నా బాధగా ఉందా? ఏమన్నా బాధపడుతున్నావా? ఎప్పుడు అలా అడగవు కదా, ఎప్పుడు అలా ఆలోచించవు కదండి. ఎందుకో అలా అనిపించిందండి. ఒక్క 5 నిమిషాలు కూర్చోండి నా దగ్గర. సర్లే కూర్చుంటాను. నువ్వెప్పుడు అనవే, ససేమిరా, కొండలు పగిలిపోయినా నువ్వు అనవు, పర్వతాలు బద్దలైపోయినా అనవు ఆ మాట. కానీ నీ లోపల ఏదో బాధ ఉందే, కానీ చెప్పవే. కూర్చోమంటావు, చెప్పు. ఏదైనా ఉంటే చెప్పుకోవే, ఏదైనా ఉంటే చెప్పు. సుమా చెప్పు. ఏం లేదండి, ఎందుకో మీరు అలా కూర్చోవాలని అనిపించింది అంతే. ఏం కాదు, కాసేపు నా దగ్గర కూర్చోండి. ప్రేమకు అర్థాలు ఎన్నో ఉంటాయి, ఎన్నో ఉంటాయి. ఏ రోజునే కాదు, ఆ రోజునే కాదు, నా ప్రభువుని ఎప్పుడు కోరుకున్నా పిలిపిదే. ఈ రోజున అన్నయ్యని రమ్మనంటే రారుగా, నా దగ్గర కూర్చోండి కాసేపు అంటే రారుగా. ఆ ఆశ కూడా పడలేదులేండి, ఎందుకంటే రారని నాకు తెలుసు. ఆయన్ని మాత్రం అంటాను, రా ప్రభువా, బెంగగా ఉంది, నా పక్కన కూర్చోవా. వచ్చేవాడు ఆయనే అని నాకు తెలుసు, కాబట్టి ఆయన్నే అడుగుతాను. అందుకే మీ జీవితంలో ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేసుకోకండి. రండి ప్రభువా, రండి నాయన, రండి ప్రభువా, రండి. ఆయన ఆహ్వానించుకుంటూ ఉంటాను. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే, 2 ఇటుకలు ఒకటి మీద ఒకటి పెట్టి తాడేసి కట్టి సంవత్సరం పోయాక కలిసిపో అంటే అవి కలవు. తాడు విప్పితే 2 విడివిడిగానే ఉంటాయి. ఆ రెండిటి మధ్యన సిమెంట్ వేస్తే అతుక్కుపోతుంది నిమిషంలో. క్రీస్తు అనే ప్రేమ, క్రీస్తు అనే బంధుత్వం వేసి చూడు, ఒక్క అడుగు తగ్గి చూడు, ఆ బంధంలో తీపిదనం కనపడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూర్ఖుల కొరకు ప్రార్థన చేయండి, స్వస్థ బుద్ధి కొరకు కన్నీరు కార్చండి. వారు నరకానికి పోకుండా. కొంతమంది బిడ్డల జీవితంలో ఆడబిడ్డలకు ఆ ఆనందం దక్కదు, కొంతమంది మగబిడ్డల జీవితంలో ఆ సంతోషం దక్కదు. కనీసం వారు నరకానికి పోకుండా అయినా ప్రార్థన చేయండి. అది నీ బాధ్యత, అది నీ బాధ్యత. భార్యను భర్త ఎందుకు ప్రేమించాలి? ఓ ప్రశ్న ఇస్తే వచనాలు ఉన్నాయి, కానీ వచనాలు నేను చెప్పనప్పుడు టైం లేదు కనుక, నీ భార్య నీ కొరకే సృజించబడింది గనుక మొదటిది. రెండోది, స్త్రీ పురుషుని కొరకే సృజించబడింది. స్త్రీ పురుషుని కొరకే సృజించబడింది, పురుషుని కొరకే సృజించబడింది. నీ ప్రక్కటెముకలో తీయబడినటువంటి ఎముక నీ భార్య గనుక నీ పక్కటెముకు అని భావించి బాధ్యత వహించు. సలహాదారిగా చేసుకో, తక్కువ చేయక, కాళ్ళ కింద నొక్కి పెట్టక, అలాగని నెత్తి మీద పెట్టుకోకు, నీ ప్రక్కన ఉంచుకో. మంత్రి స్థానంలో నిలవబడి మంచి రాజరికం చేస్తుందమ్మే. నీకు సహాయముగా ఇవ్వబడిన వ్యక్తి. చాలామంది భార్యలకి చెప్పరు, చాలామంది చెప్పరు. ఎందుకు చెప్పరంటే, నువ్వు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండు, నువ్వు ఆడదానివిలాగా ఉండు. నీకు ఉప్పు తక్కువైందా, పప్పు తక్కువైందా, ఏం తక్కువైందో చెప్పు, నువ్వు అడగద్దు. ఆ మాట తీరుంటే
నీకు సలహాదారిగా ఎవ్వరూ ఉండలేరు నాన్న. నీ భార్యని ప్రేమించు, సలహాదారిగా తీసుకో. ఒకవేళ అది రైట్ ఆర్ రాంగ్ గ్రహించు. రాంగ్ రూట్లోకి వెళ్తుంటే కనుక నీ భార్యను సరిచేయి. నీ భర్తకి నువ్వు తెలియపరచు, సలహాదారివై ఉండు. నీ భర్త యొక్క ఆలోచన రైట్లో ఉందో రాంగ్లో ఉందో ఆలోచించు. రాంగ్లో ఉంటే కనుక సరి చేయవలసిన బాధ్యత, భర్తను సరి చేయవలసిన అధికారము భార్యకు, భార్యను సరి చేయవలసిన అధికారము భర్తకి ఉంది. అది ఒకవేళ అవతల అధికారం ఉన్న హక్కులు ఇవ్వలేదనుకోండి, మీ మోకాళ్ళ మీద మీరు బ్రతకండి. మీ మోకాళ్ళ మీద మీరు బ్రతకండి. ఖచ్చితంగా మీ మోకాళ్ళ మీద మీరు బ్రతకండి. ఒక కాలానికి ఏదైనా చూడగలుగుతారు. నీ దగ్గరకు తీసుకురాబడినటువంటి వ్యక్తి, ఆదాము దగ్గరికి తీసుకురాబడినటువంటి వ్యక్తి, పెండ్లి కుమారుడు ఇంటనే వివాహం చేయాలి అంటారు క్రైస్తవ మ్యారేజ్లో. ఎందుకు అంటే పెండ్లి కుమారుడు అక్కడే ఉంటాడు, పెండ్లి కుమార్తె ఎత్తబడుతుంది, పెండ్లి కుమార్తె తేబడుతుంది. ఆదాం ఉన్న చోటే ఉన్నాడు, కానీ అవ్వ జాగ్రత్తగా తీసుకురాబడి ఎదురుగుంట నిలబెట్టబడింది. ఒక్కసారి ఆశ్చర్యపోయాడు ఆదాము కొరకు తేబడిన ఆమె. మలాకి 2:14 రాస్తాడు, అది నీకు తోటిది అని రాస్తాడు. ప్రేమించమని ప్రభువే చెప్పాడు. క్రీస్తు ప్రేమించి చూపించాడు ఎలా ప్రేమించాలన్నది. పురుషులు స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి, స్త్రీలు స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి, భార్యలు మీతో పాలివారై ఉండాలి, మీ భార్య బలహీనమైన ఘటమని గ్రహించాలి, మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండా కూడా కాపాడుకోవాలి, మీ ప్రార్థనలకు మీ సేవకు ఆటంకం కలగకుండా కాపాడుకోవాలి. రెబ్కా కొరకు ప్రేమైన వాళ్ళరా, రెబ్కాను అంతగా ప్రేమించాడు తన యవ్వన కాలంలో. 40 సంవత్సరాలకు వివాహమైంది ఇస్సాక్కి. వివాహమైన తర్వాత లేయాకు పుట్టేస్తున్నారు, కానీ రెబెకాకి పిల్లలు కలగట్లేదు. లేయా కాదు, సారీ ఇస్సాకు భార్య రెబెకా. 40 ఏళ్ళకి ఈయనకి పెళ్ళైతే, పెళ్ళైన 20 ఏళ్ళైనా పిల్లలు లేరు. 60 ఏళ్ళు వచ్చేసాయి ఇస్సాక్కి, పిల్లలు లేరు. కానీ ఆమెను నిందించలేదు, ఆమెను అవమానించలేదు. ఈ రోజున పురుషునిలో లోటున్నా అది స్త్రీకే మచ్చగా మిగిలిపోతూ ఉంటుంది. నిందించలేదు, తక్కువ చేయలేదు, హేళన చేయలేదు. ఆదికాండం 25వ అధ్యాయం 21లో ఒక మాట చూస్తున్నాం, చూడండి. ఇస్సాకు భార్య గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను, యెహోవా అతని ప్రార్థన వినెను గనుక ఆయను. చాలమ్మా, అక్కడ తాగిపోండి. నీ భాగస్వామి కొరకు నువ్వు ప్రార్థన చేయవలసిన బాధ్యత నీకుంది. 20 సంవత్సరాలైనా ఫలింపు లేదు. ఎప్పుడు తక్కువ చేయలేదు, ఎప్పుడు తేలిక చేయలేదు. భర్త అంటూ తేలిక చేస్తే భార్యని ప్రపంచం అంతా తేలిక చేస్తుంది. భర్త ఒక్కడు గుండెల్లో పెట్టుకుంటే ఆ భర్తను బట్టి భార్యని ఎవ్వరు ఏమాట అనలేరు. స్త్రీ చాలా లోకువ అండి, లోకానికి చాలా లోకువ. ఏ బలహీనత ఉండని నీ భార్యలో, ఒకవేళ వంట చేయడమే రాలేదు, 100 మందికి పంచుకు. ఆ 100 మంది అంటారు నీకు పెట్టే ఒక్క పూట భోజనానికి 100 మంది చేత అనిపించుకు, అది నీ బాధ్యత. అతడట తన భార్య నిమిత్తం, తన భార్యలో ఉన్న లోటు నిమిత్తం
తన భార్యలో కలుగుతున్న వేదన కొరకు ఒక ప్రక్కకెళ్ళి కన్నీరు కార్చి యెహోవాకు వేడుకున్నాడట. నీ భాగస్వామి విషయంలో నువ్వు కన్నీరు కార్చవలసిన అవసరం ఉంది. దేవుడిని